శత్రువులు ఎక్కడో ఉండరు, అక్కా చెల్లెల రూపంలో ఇంట్లోనే వైఫైలాగా తిరుగుతుంటారు అని ఏదో ఈ మధ్య సినిమాలో చూశాను. అది అచ్చం వైఎస్ షర్మిలకు సరిపోతుంది. వైఎస్ షర్మిల కథ వింటే అచ్చం ఆమెకి ఆ డైలాగు కరెక్ట్గా సూట్ అయిపోతుంది. తన తండ్రికి ప్రధాన శత్రువు, తన అన్నకు ప్రధాన శత్రువు అయినటువంటి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి ఈరోజు చంద్రబాబు చెప్పినట్లు ప్రెస్ మీట్లు పెడుతూ అన్న పరువు తీసేందుకు సిద్ధపడతా ఉంది. ఈ లోకంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో ఏ అన్న కూడా పెళ్ళైన 30 సంవత్సరాలకు తన చెల్లెలకు అభిమానంతో 230 కోట్ల ఆస్తి ఏ అన్న కూడా రాసేలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు రాయించాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత షర్మిల ఆస్తులు అఫిడవిట్లో, ఆమె ఎలక్షన్ అఫిడవిట్లో పేర్కొంది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సమాచార శాఖ చట్టం కింద. అటువంటి అన్నపైన ఆమె పగబట్టింది. ఈరోజు తన తండ్రికి తన అన్నకు ప్రధాన శత్రువు అయినటువంటి చంద్రబాబుతో చేయగలిపింది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. చంద్రబాబుతో ఆమె చేయగలిపింది అనే ఆధారాలు కూడా ఉన్నాయి. తన తల్లి విజయమ్మకు తన ఆస్తుల్లో, తన ఆస్తుల షేర్స్లో కొంత వాటాను జగన్మోహన్ రెడ్డి ఎంఓయు రాయటం జరిగింది. ఎంఓయు విజయమ్మ పేరుతో రాస్తే ఆ షేర్లను తనపై బదలాయించుకున్న షర్మిల పోలీస్ స్టేషన్లో సర్టిఫికేట్లు మిస్ అయ్యాయని, ఆ మిస్ అయిన సర్టిఫికేట్లు తమకు ఇప్పించాల్సిందని, తల్లిపైన రాసిన షేర్లన్నీ షర్మిల రాసుకుంటే తెలుసుకున్న అన్న జగన్ ఎన్సిపిఎల్ కోర్టులో కేసు వేసి కేసులో గెలిచాడు. గెలిచిన తర్వాత మొన్న మంగళవారం మద్రాసు కోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు మద్రాసు కోర్టులో అప్పీల్ చేస్తే 5 గంటలకల్లా చంద్రబాబు నాయుడు చేతిలో డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎలా సాధ్యపడుతుంది ఇది? చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ పరువు తీస్తున్న షర్మిల సమాధానం చెప్పాలి. మద్రాసు కోర్టులో నువ్వు 4:30 గంటలకు మంగళవారం కేసు ఫైల్ చేస్తే 5 గంటలకల్లా చంద్రబాబు చేతిలో డాక్యుమెంట్లు ఎలా వచ్చాయి? ఈనాడులో వచ్చిన కథనం చూసిన తర్వాత ఇటువంటి చెల్లెలు గురించి ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఇటువంటి చెల్లెలు అన్నకు, తన తండ్రికి ఎలా ద్రోహం చేస్తూ ఉందో, తన తండ్రి శత్రువుతో చేయగలిపి అన్న పరువు ఎలా తీస్తూ ఉందో ప్రజలందరికీ కూడా తెలియాలి. 2004కి 2009కి మధ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమానంగా తన ఆస్తులను జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు పంచివ్వడం జరిగింది. దానికి ఉదాహరణ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లు మెన్షన్ చేసిన ఆస్తులు, 2009లో ఆయన ఆస్తుల వివరాలు చూస్తే మీకే అర్థమవుతుంది. పెళ్ళైన 30 సంవత్సరాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వ్యక్తిగత ఆస్తుల్లో నుండి జగన్మోహన్ రెడ్డి తాను సంపాదించుకున్న వ్యాపారాల ద్వారా తాను సంపాదించుకున్న ఆస్తుల్లో నుండి 230 కోట్లు షర్మిల పేరుతో ఆయన రాసివ్వడం జరిగింది, గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. చెల్లెల పైన అభిమానంతో, షర్మిల పైన అభిమానంతో 230 కోట్లు ఆయన ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ, తెలుగు రాష్ట్రాలలో కానీ ఏ అన్నైనా చెల్లెలపైన అభిమానంతో 230 కోట్లు పెళ్ళైన 30 సంవత్సరాలకి ఎవరైనా ఇచ్చారా? కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆ కృతజ్ఞత షర్మిలకు ఒక్క రవ్వ కూడా లేదు. షర్మిల ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన మొత్తం ఆస్తి కూడా తనకే కావాలని, జగన్మోహన్ రెడ్డికి పిల్లలు లేనట్లు, ఆయనకు కుటుంబం లేనట్లు, ఈమె వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఒకటే పుట్టినట్లు ఈమె ఊహించుకుంటా ఉంది. తెలంగాణ ప్రజలు ఈమె పార్టీ పెడితే ఎలా బుద్ధి చెప్పారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఒక నాయకురాలుగా ఫెయిల్ అయ్యింది.
చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారి తెలంగాణ నుండి ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతోంది. తన అన్నను, తన కుటుంబాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎలా వేధించారో అటువంటి సోనియా గాంధీతో ఈమె చేతులు కలిపింది. అటువంటి కాంగ్రెస్ పార్టీతో తన తండ్రి ప్రధాన శత్రువు చంద్రబాబుతో ఈమె చేతులు కలిపింది. రేపు నీకు ఆపదొస్తే ఈ అన్నే నిన్ను కాపాడాలి. సోనియా గాంధీ రాదు, చంద్రబాబు రాడు. నీకు ఆపదొస్తే, నీ బిడ్డలకు ఆపదొస్తే జగన్మోహన్ రెడ్డి కాపాడాలి నిన్ను. జగన్మోహన్ రెడ్డి నీకు సహాయం చేయాలి. ఈ లోకంలో నీకు సహాయం చేయగల వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవ్వరు కూడా నీకు సహాయం చేయరు. అది తెలుసుకోలేనటువంటి పిచ్చి తల్లివి నువ్వు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి ఈరోజు అన్న పరువు తీసేందుకు సిద్ధమైనవు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ నిజాలు తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి షర్మిల యొక్క కుట్ర కుతంత్రాలన్నింటినీ మీకు చెప్పడం జరిగింది. మీరు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.